శబ్దం ఏంటి? అవునరా, అక్కడేదో పేలినట్టుగా ఉంది. పదండి పదండి చూద్దాం. దగ్గరగా ఇటువైపు త్వరగా, ఇక్కడికి రా మీరా, త్వరగా ఇట్లా నా చెయ్యి పట్టుకో, త్వరగా రా, త్వరగా మీరా 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 భయపడుకో, నా చెయ్యి గట్టిగా పట్టుకో. మీరా ఏది ఏమైనా సరే నా చెయ్యిని వదిలేకు. పైకి ఎక్కడానికి ట్రై చేయి, గట్టిగా పట్టుకో మీరా, పైకి రా. మీరా మీరా నీకేం కాలేదు కదా? డానీ, తప్పించుకున్నాను. ఇవాళ నా పని అయిపోయింది అనుకున్నాను. అసలు మనం ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఇక్కడెప్పుడు వాల్కినా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడికి రాకుండా ఎలా వెళ్తాం? జూహీని ఒంటరిగా వదిలేమంటావా? తన గురించి పట్టించుకోకూడదా? నువ్వు జూహీని లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, అందుకని మిగతా వాళ్ళందరినీ చిత్రవద చేస్తావా? అరే ఇద్దరు నోరు మూసుకోండి. అడే ఇంత అందమైన చోటుకు వచ్చి గొడవ పడుతున్నారేంటి? చూడు, జూవి అరవింద్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, తను మనకి ఫ్రెండ్ కూడా. తను ఎలా మనం ఖచ్చితంగా కనిపెట్టే. సరే, తను ఇక్కడ లేకపోతే వారం నుంచి తన మనం కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. రాహుల్ తను ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉండుండాలి. అరే నువ్వు అలా ఎలా అంటున్నావు? నా మనసు చెప్తోంది. నీ మనసు అంతా స్పష్టంగా చెప్తుందా? అలా చూడు, తను జూహీ హెల్ప్ కోసం సిగ్నల్ పంపించింది. రండి, తను అక్కడే ఉండాలి. వెళ్ళి వెతుకుదా. సుమన్ని చెయ్యివ్వు. సరే, మనం ఒక 2 minutes ఇక్కడ ఆగుదామా? ఓకే, ఒక 2 minutes రెస్ట్ తీసుకుని వెళ్దాం, సరేనా? రీనా, నాకు మంచినీళ్ళు ఇవ్వు. ఇన్ని నీళ్ళే ఉన్నాయా? ఇదే చివరి బాటిల్. అరే, నీళ్లు లేకుండా ఇంత దూరం మనమంతా ఎలా వెళ్ళాలి? పర్వాలేదు, పైకి వెళ్తే ఏదైనా దొరికే అవకాశం ఉంది. ఎలా దొరుకుతుందిరా? దాహంతో చచ్చిపోమంటావా? అయితే నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. ఇక్కడి నుంచి టౌన్కి వెళ్ళడానికి కూడా అదే టైం పడుతుంది. అందువల్ల మనం ఎందుకు వచ్చామో ఆ పని మాత్రం చేద్దాం. పైకి వెళ్తే చెరువు కానీ నది కానీ ఉండే అవకాశం ఉంది. అరవింద్ చెప్తుంది కరెక్ట్, మనం తిరిగి వెళ్ళలేము. వెళ్దాం. చెయ్యి పట్టుకో. భయపడద్దు, ఆగిపోయింది. ఆబ్వియస్లీ నొప్పి పుట్టకుండా జాలీగా ఉంటుందా? ఓ నో, చాలా రక్తం వస్తుంది. డానీ, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వు. రీనా, ఇకపై నువ్వు నడవగలవా?
ఎలాగో చీకటి పడిపోతుంది. ఇక్కడే మనం వెయిట్ చేద్దాం. అంత తొందరగానా? పొద్దుపోవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. ఓకే, కానీ తెల్లారిన తర్వాత నువ్వు నొప్పిని ఓర్చుకుని నడవాలి, ఫ్రెండ్ జూహీ కోసం. ఇలాంటి స్వార్థపరుడిని నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. సుమిత్, సుమిత్ సూప్ తాగుతావా? వాడు చెప్పినా వినడు. చండాలమైన మ్యూజిక్ వింటూ ఉన్నాడు. నువ్వు అరిచినా వాడికి వినపడదు. సీరియస్లీ వీన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. నేనే వెళ్ళి రీనాకి సూప్ ఇచ్చొస్తాను. అది సరే గాని అరవింద్ బానే ఉన్నాడుగా? ఈ రోమియోకి ఏమైందో తెలియడం లేదు. తన ప్రేమ కోసం మనల్ని బలి ఇచ్చేలా ఉన్నాడు. నన్నిలా ప్రేమించేలా అసలు ఎవడూ దొరకలేదు. మీ అమ్మాయిలు సడన్ గా ఇలా రొమాంటిక్ గా ఎలా మాట్లాడగలుగుతారు? మీ మగవాళ్ళు ఉన్నారే, మీరంతా పిచ్చివాళ్ళు. ఓకే, ఇక నేను వెళ్తున్నా. ఏంట్రా భయపడ్డావా? నేనేరా. డానీ, నీకు దూరం నుంచి ఎవరి గొంతైనా వినపడుతుందా? అవును, వినపడుతుంది. వినపడుతోంది కదా, అసలు ఆ శబ్దం ఏంటి? నిశ్శబ్దమైన శబ్దం వినపడుతుంది. ఇది నీ భ్రమరా? డానీ, జాగ్రత్తగా విను. ఎవరో సాయం కోసం అరుస్తున్నారు. మేబీ జూహీ అయ్యే అవకాశం ఉంది. ఇచ్చుడు అరవింద్, నువ్వు జూహీ గురించి ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు ఈ పరిస్థితిలోనే ఉంటావు. నీ బ్రెయిన్ కి మనసుకి కాస్త రెస్ట్ నీవు. జూహీ గురించి నీకే కాదు, మాకు ఆ బాధ ఉంది. డానీ, ఆ బాధ నీకు ఉండుంటే ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోరు. నాతో కలిసి కొండెక్కి తన కోసం వెతుకుతారు. అరే, పొద్దున మనం అందరం వెళ్తున్నాం కదా. అయ్యో, ఆ లోపు లేట్ అయిపోతుందిరా. సరే, లేట్ అయిందంటే అవని. మేము నీ ప్రేమ కోసం మా ప్రాణాల్ని బలివ్వదలుచుకోలేదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలుసు రాహుల్. ఎందుకంటే నాలాగా నువ్వు కూడా జూహీని ప్రేమిస్తున్నావు. కానీ నీ మనసులో ఉన్న మాట తనకి ఇంతవరకు చెప్పలేదు. నువ్వేమంటున్నావు అరవింద్? ఇదే నిజం డానీ. వీడి గురించి నీకు తెలీదు. మేమిద్దరం కలిసి మాట్లాడుకుంటే చాలు, అసూయతో వీడి పొంగిపోతాడు. అందుకే వెతకడంలో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎంత ఇదే ధైర్యం నిజం. ఉంటే నా ప్రేమను గొడవ పడకండి, ప్లీజ్ అవమానపరుస్తావు. ప్లీజ్, గొడవ పడకండి. కంట్రోల్ చేసుకో, కంట్రోల్. జూహీ కోసం వాడు చాలా టెన్షన్ లో ఉన్నాడు రా. వెళ్ళి బాగా నిద్రపోండ్రా. మీకంటే శత్రువులు చాలా బెటర్. జూహీని వెతకడానికి నేను నా ప్రేమ చాలు. మీ అవసరం నాకు అనవసరం. అరవింద్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మర్యాదగా అరే, నా చేతి మాట విను, నన్ను అరవింద్. ఆపొద్దు. వాడు పోతే పోయాడులే. మన అవసరం వాడికి లేకపోతే వాడి అవసరం మనకే వద్దు. ఇది జూహీ గొంతు. జూహీ, నేను వస్తున్నాను. మీ అరవింద్ నీ కోసం వస్తున్నాడు. నువ్వు పడుకొని మ్యూజిక్ వింటూ ఉండు. ఏమైంది? నీకు తెలీదా? ఇప్పుడు నాకు అరవింద్కి మధ్య పెద్ద గొడవ జరిగింది. అరే, ఎందుకు జరిగింది చెప్పండి. లేదురా, పాత టాపికే రా. జూహీ వాడు బ్యాగ్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏంటి, నువ్వు వాణ్ణి ఎందుకు పంపించావు? నేను వాడిని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ వాడు వీడిని నెట్టేశాడు. వాడి గురించి అసలు మాట్లాడడం అనవసరం. సరే, పద పడుకుందాం. డానీ, నువ్వు వాణ్ణి అలా వదిలేసి ఉండకూడదు. ఒకవేళ వాడికి ఏమైనా అయితే? అరే, వాడికి ఏం కాదులే. తెల్లారిందంటే మనం కూడా వాడిని వెతుక్కుంటూ బయలుదేరదాం. వాడిని జూహిని కనిపెట్టేయచ్చులే. డోంట్ వరీ. సరే, కానీ రేపు పొద్దున్నే మనం త్వరగా లేవాలి. సరే, ఇప్పుడు కాసేపు పడుకుందాం. ఓకే, గుడ్ నైట్. అరే, ఏం జరుగుతుంది? అవును, అసలు ఇదేంటి? ఏంటా శబ్దం? ఈ శబ్దం ఎక్కువ అవుతూనే పోతుంది. అయ్యో, మన వైపు రాళ్ళు వస్తున్నాయి. నేను వెంటనే వెళ్ళి రీనాని కాపాడి తీరాలి. అరే, ఇక్కడేం జరుగుతుంది? రీనా, డానీ, సుమిత్, సుమిత్,
రాళ్ళు దొలుకుంటూ వస్తున్నాయి. రీనా, నీకేం కానివ్వను. డానీ, సుమిత్ సుమిత్ డానీ 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 సుమిత్ కాలికి గాయమైంది. మీరు రీనాని చూసుకోండి, నేను సుమిత్ని చూసుకుంటాను. ఆ. సుమిత్ కనపడలేదు ఇక్కడ. రేయ్, ఎవరా నువ్వు? రేయ్ ఆగు, రేయ్ ఆగరా. పరిగెట్టద్దురా, ఆగు. రేయ్ ఆగురా, ఎవరా నువ్వు? ఆగురా. ఎక్కడికి వెళ్ళాడు? ఇంతలో కనపడలేదేంటి? నేను చాలా దూరం వచ్చాను. అరే ఇక్కడ రాళ్ళేం తొలలేదే. ఎవరు ఎవరు వదలండి, ఇది ఎవరు మీరా గొంతు? ఎవరది? వస్తున్నా, వదలు. నేను వస్తున్నాను. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడంతా నాశనం అయిపోయింది. ఇదేంటి రక్తం ఇక్కడ ఉంది? ఓరి భగవంతుడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవరినో లాక్కెళ్ళినట్టున్నారు. నా ఫ్రెండ్స్కి ఏం అయి ఉండకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాను. నమస్కారం గ్రామ పెద్దగారు. ఏంటి పొద్దున్నే వచ్చారు? శ్యామ్లాల్, బాగా అల్లం వేసి ఒక టీ పట్రా. బాగా చలిగా ఉందయ్యా. ఆహా, సరే సరే, ఇదిగో తెస్తున్నాను. నిజం చెప్పాలంటే చలికాలంలో టీ తాగుతుంటే ఆ మజానే వేరు. ఇదిగోండి తీసుకోండి, వేడిగా ఉంది, తాగండి. సరే గాని మీరేంటి ఇంకా కొట్టు ముయ్యలేదు? గ్రామంలో వాళ్ళందరూ కొట్లు మూసేసి ఇంట్లో ఉన్నారు, అగ్ని పర్వతానికి భయపడి. కానీ వాతావరణ శాఖ వాళ్ళు ముందే చెప్పారు కదా, అగ్నిపర్వతం బద్దలవడానికి 4-5 రోజులు పడుతుంది. చాలే, వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. మీరు కరెక్ట్గా చెప్పారు. నిజం చెప్పాలంటే ప్రకృతిని ఎవ్వరూ కరెక్ట్గా అంచనా వేయలేరు. ఎక్కువ లేట్ చేయొద్దు. పొద్దున్న బస్సు పట్టుకుని బయలుదేరే పని చూడండి. ఎందుకు అనవసరంగా ప్రాణాలు పణంగా పెడతారు? ఏమంటావు? ఆయన కరెక్ట్గా చెప్తున్నారు. నేను తెల్లవారుజామున ఫస్ట్ బస్ ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాను. అక్కడ ఓ 4-5 రోజులు ఉండొస్తాను. ఎవరైతే బాబు, ఎవరమ్మా నువ్వు? ఏమైంది బాబు? నా ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు. నిన్న రాత్రి మేమందరం ఆ కొండ పక్కకు వెళ్ళాము. అప్పుడు హఠాత్తుగా కొంతమంది వచ్చి మా మీద దాడి చేశారు. దాడి చేశారా? వాళ్ళు మొహానికి మాస్క్ వేసుకున్నారు. వాళ్ళ మొహం చూడలేదు. అరే బాబు బాబు, మెల్లగా కూర్చో కూర్చో, మెల్లగా. దయచేసి సిఐడి వాళ్ళని పిలవండి. నా స్నేహితులు. ఏమైంది? సిఐడి మీరు వచ్చేసారా? ఇప్పుడు సిఐడి వాళ్ళకి దాచకుండా చెప్పేశాయి. సార్, నిన్న రాత్రి ఉండటానికని ఆ కొండ మీదే ఉన్నాము. హఠాత్తుగా ల్యాండ్ స్లైడ్ ఏర్పడింది. కొన్ని రాళ్ళు తోలుకుంటూ వచ్చి మా టెంట్ను మొత్తం నాశనం చేసేసింది. ఐసి తర్వాత? ఆ తర్వాత నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం కోసం అని నేను వాడి టెంట్కి వెళ్ళాను. అప్పుడు నేను అక్కడ ఒక 3వ వ్యక్తిని చూశాను. సార్, వాడు పారిపోయాడు. నేను వాడు వెనకే పరిగెట్టాను, కానీ వాడు చాలా స్పీడ్గా పరిగెట్టాడు. చీకట్లో మాయమైపోయాడు కూడా. సరే, అంటే నీ ఫ్రెండ్స్? ఆ తర్వాత తిరిగి టెంట్ దగ్గరికి వచ్చి చూశాను, కానీ అప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు అక్కడ లేరు. అందరూ ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు. ల్యాండ్ స్లైడ్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళుంటారు బాబు. కానీ నా ఫ్రెండ్ రీనా, తన కాలుకి పెద్ద గాయం తగిలింది. కాలు నుంచి రక్తం కారుతూ ఉండింది. తను ఎక్కువ దూరం ఖచ్చితంగా నడిచి వెళ్ళలేదు సార్. అరే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి తను తీసుకుని వెళ్ళుంటారు, హెల్ప్ చేసుంటారేమో. సార్, అక్కడ రక్త మరకలు ఉన్నాయి సార్. లాక్కుని వెళ్ళిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి సార్. సార్, మా ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు సార్. దయచేసి హెల్ప్ చేయండి సార్, వెతికి కనిపెట్టండి సార్. సరే, మేము నీకు సాయం చేస్తాం. ముందు మీరందరూ కలిసి ఎందుకు ఇక్కడికి వచ్చారో అది చెప్పు. సార్, మా ఫ్రెండ్ జూహీ 1 వారం ముందు ఇక్కడికి ఫోటోగ్రఫీ కోసం వచ్చింది. హఠాత్తుగా కనబడకుండా పోయింది. 1 వారంగా ఏమైందో తెలియట్లేదు. తను వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాం. నన్ను ఏం చెప్పమంటారు? నా ఫ్రెండ్స్ అందరూ హఠాత్తుగా కనపడకుండా పోయారు. ఇలా చూడు, నువ్వు భయపడకు. తప్పిపోయిన మీ ఫ్రెండ్స్ అందరినీ మేము వెతికి పెడతాము. అవును సార్, ఆ జూహీ బాయ్ ఫ్రెండ్ అరవింద్ సార్, వాడికి ఇంకో ఫ్రెండ్ రాహుల్కి పెద్ద గొడవే జరిగింది సార్. ఆ తర్వాత అరవింద్ జూహీని వెతుక్కుంటూ ఒంటరిగా వాడు వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళారు సార్? వాడు ఆ కొండ వైపే వెళ్ళాడు సార్. సార్, అదొక డేంజర్ అయిన కొండ సార్.
కొన్ని నెలలకు ముందు ఆవులు మేపుకుంటూ ఒక ఆయన వెళ్ళాడు, కానీ వెళ్ళినోడు ఇంతవరకు తిరిగి రాలేదు సార్. అవును సార్, ఆ అగ్ని పర్వతం అస్తమాను పేలుతూ ఉంటుంది. సార్ ఎలా నా అరవింద్ని కాపాడండి సార్. సరే, ఏదో ఒక మార్గం వెతుకుదాం. ముందు నువ్వు ఎక్కడ టెంట్ వేశారో ఆ చోటుకు మమ్మల్ని తీసుకువెళ్ళు. సార్ ఆ చోటు నాకు సరిగ్గా గుర్తు లేదు సార్. సార్ నేను మీతో వస్తాను. పైన మీరు 2-3 చోట్లే ప్రాపర్గా టెంట్ కట్టగలరు. కానీ కానీ ఏంటి? వెదర్ రిపోర్టు వచ్చింది, రాబోయే కాలం బాగోదంట. అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవచ్చంట. ప్రాణాలు పోయే అపాయం కూడా ఉంది. మా ప్రాణాల గురించి మీరు దిగులు పడద్దు. అదే సమయం మా వల్ల మీకు ప్రమాదం రావడానికి మేమెప్పుడు అంగీకరించము. నా దిగులు సరేలేండి. ఈ ప్రదేశం మా తల్లి లాంటిది. నేను తన బిడ్డని. ప్రపంచంలో ఏ తల్లి తన బిడ్డని వదిలేదు. పదండి. సార్ ఇదే ఆ చోటు. సార్ ఇక్కడే మేము నిద్రపోవడానికి టెంట్లు వేసుకున్నాం. ఇక్కడేదో పెద్ద రచ్చ జరిగినట్టుంది. ల్యాండ్ స్లైడ్ జరిగినందువల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు కింద పడిపోయాయి. సార్ ఇదో చూడండి, ఇక్కడ నుంచి చూడండి రక్తం. ఇక్కడ నుంచి లాక్కెళ్ళారు. అలా అయితే వాళ్ళలో ఎవరికో దెబ్బ తగిలింది. ఆ తర్వాత వాళ్ళని లాక్కుని వెళ్ళారు. సరే, ఇంకేదైనా దొరుకుతుందేమో చూడు. సార్, పగిలిపోయిన వాచ్ దొరికింది. సార్ ఇది రాహుల్ వాచ్ సార్. నేను రాహుల్కి నేనే గిఫ్ట్ చేశాను వాడి బర్త్డేకి. సార్ టెంట్లో అందరి వస్తువులు అలాగే ఉన్నాయి సార్. అన్నీ అలాగే ఉన్నాయి. అలా అయితే డానీ ఎవరిని వెంబడించాడో వాడు దొంగతనానికి ఇక్కడికి రాలేదు. అవును సార్. సరే, ఈ గుర్తు ఎంతవరకు వెళ్తోంది? సార్ ఇక్కడ ఇంత సంఘటన జరిగింది. ఇది ల్యాండ్ సైడ్ వల్ల కాదు సార్. ఇక్కడ డానీ ఫ్రెండ్స్ పైన ఎవరో దాడి చేశారు. ఆ దాడి చేయడంలో కొంతమందికి గాయాలయ్యాయి. ఇంకా ఎవరినో ఎత్తుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రదేశంలో ఇంతకు ముందు ఇలా జరిగిందే లేదు. ప్రశాంతమైన ఈ ఊర్లో ఎలా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి? ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. సార్ డానీకి 4 ఫ్రెండ్స్. వాళ్ళని నిర్బంధించి తీసుకువెళ్తే వాళ్ళు కూడా 4 ఉంటారు కదా. అలాగే అనిపిస్తోంది. వాళ్ళ దగ్గర ఆయుధం ఉండే అవకాశం కూడా ఉంది. కానీ సార్ ఆ దొంగ వాళ్ళు ల్యాండ్ స్లైడ్ సమయాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంతేకాదు సార్, వాళ్ళు అలా వస్తే మరి ఎందుకు దొంగలించలేదు? ఇందాకే అర్థమైందిగా, దొంగతనం చేయడానికి వాళ్ళు రాలేదు. దీని వెనక ఇంకేదో ఉంది. సార్ నా ఫ్రెండ్స్కి ఏం అవ్వదు కదా? డానీ, మేము పూర్తిగా ప్రయత్నిస్తాం. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బాగా వెతకండి. రే అరవింద్, తయాడవక నడుస్తూ ఉందా. జూయి కోసం నడుస్తూ ఉందా. కమాన్. ఇది జూహీ గొంతు. జూహీ, నువ్వు భయపడకు, నేను వస్తున్నా జూహీ. జూహీ, తన గొంతు ఇక్కడి నుంచే కదా వినిపించింది. ఈ లోపు ఎక్కడికి వెళ్ళింది? జూహీ, జూహీ! ఇలారా, ఫోరెన్సిక్ ల్యాబ్కి వస్తే మర్యాదగా ఉండి ఒక మూలను కూర్చోవాలి.
అర్థమైందా? తల చుట్టూ జోరీగా తిరుగుతున్నట్టు తిరగకూడదు. నేను తిరగలేదు సాలంకి సార్. ఒకవేళ ఈ తెలివైన వాడు ఏదైనా ఒక రకంగా మీకు సహాయం చేయొచ్చు కదా. తమరు ఏమీ చెయ్యొద్దు. ఒకవేళ నీ అవసరం నాకు అవసరమైతే నేనే నీ దగ్గరకు వచ్చి గౌరవనీయులైన ఫ్రెడ్డీ గారు మీ సాయం నాకు అవసరం, సాయం చేయండి అని అడుగుతాను. అర్థమైందా? అప్పటి వరకు మీ ఏసీపీ సార్ ఏం చెప్పారో అది చేయండి. వెళ్ళండి వెళ్ళండి. సరే సాలంకి సార్. ఒకవేళ మీకు ఏదైనా అవసరం వస్తే గనక మీరు దిగులు పడకండి, నేనున్నాను. ఇక్కడే ఉంటాను. వెళ్ళి అక్కడ కూర్చో. అంతా చాలా బాగా జరుగుతుంది సార్. ఏం చేయాలో నేను సాలంకి సార్కి తారికాకి క్లియర్గా చెప్పాను. ఏయ్, ఇప్పుడేమన్నావు? నువ్వు మాకు చెప్పావా? మేమేం చేయాలో చెప్పావా? నువ్వు చెప్పావా? మరైతే ఏంటి? నేనే మిమ్మల్ని కనిపెట్టమని చెప్పాను కదా, ఈ 2 శవాలు ఎంత పాతది అని. అరే ఎవరయ్యా ఇతను? ఫ్రెడీ, కానీ సాలంకి సారే కదా కనిపెట్టారు. ఇదంతా ఎలా కనిపెట్టాలని నువ్వేం ఆయనకి నేర్పివ్వలేదు కదా? సార్. సరే సరే, ఓకే ఓకే, నువ్వు చెప్పు సోలంకి. వీళ్ళ మరణం గురించి చెప్పు. ఇది ఎప్పుడు జరిగింది? బాస్, వీళ్ళిద్దరి మరణం 7-8 రోజుల క్రితం జరిగింది. చావు కారణం? ఇద్దరిని చాలా దారుణంగా హత్య చేశారు, కత్తితో. అలా చూడండి, వీళ్ళిద్దరి కోలర్ బోన్లో కొన్ని ఆనవాళ్లు తెలుస్తున్నాయి. అది కత్తిపోటుకు సంబంధించి. వీడి తలకి రిబ్స్కి మధ్యలో చాలా గాయాలు కనిపిస్తున్నాయి. కత్తితో పొడవడానికి ముందు హెవీ ఆబ్జెక్ట్ తోటి వీళ్ళ మీద దాడి చేశారు. అంటే దాడి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారంటారు. అలాగే తెలుస్తుందయ్యా. ఫ్రెడీ, వీళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? చెప్పవయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చి పని చేస్తున్నావో లేదో ఊరికే ఉన్నావని తెలుస్తుంది. సార్, నేను పాత క్రిమినల్ డేటాని చెక్ చేశాను, కానీ ఏది మ్యాచ్ అవ్వలేదు సార్. లేదు సార్. ఎస్ సార్. సార్, చనిపోయిన అమ్మాయి రికార్డు దొరకలేదు సార్, కానీ ఆ వ్యక్తి రికార్డు దొరికింది. పేరు రఘువీర్. 6 రోజుల ముందు మిస్సింగ్ అని ఒక రిపోర్ట్ ఇచ్చారు కూడా. సార్, ఇందులో రఘువీర్ వాల్కనో రీసెర్చర్ అని రాసుంది. అయితే వాల్కెనో మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళుండాలి రఘువీర్. సార్, ఇక్కడ చాలా వేడిగా ఉంది. కింద లావా ఉందిగా, అందుకే వేడిగా ఉంది. ఇదంతా ఏమీ లేదు. మీరు ఇంకా ముందుకు వెళ్ళను వేడి ఎక్కువవుతూనే ఉంటుంది. మీరు భరించలేకపోతే ఇప్పుడే తిరిగి వెళ్ళిపోండి. లేదు, ఏది ఏమైనా సరే నా ఫ్రెండ్స్ లేకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళేలా లేను. సార్ ఆ, సార్, ఆ వాల్కెనాలజిస్ట్ రఘువీర్తో ఇంకో అమ్మాయి కూడా ఉండేది కదా? ఆ, ఆ అమ్మాయి గురించి ఇప్పటి వరకు ఏ న్యూస్ లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాడు ఇక్కడికి అసలు రానక్కర్లేదు. సడన్ గా బ్యాగు తీసుకుని ఇక్కడికి వచ్చేశాడు. ఏదైనా కారణం ఉంటుంది, అందుకే చావుని వెతుక్కుంటూ వచ్చింది. రఘువీర్ చివరిగా ఎవరితో మాట్లాడాడంట? సార్, పంకజ్ దాని గురించి కనిపెడుతున్నాడు. హై, జాగ్రత్త! రా, మెల్లగా! ఏయ్, ఏయ్, జాగ్రత్త, వెనక్కి వెళ్ళండి. జాగ్రత్త బ్రదర్. సార్, ఆయన కింద పడిపోయారు. అందుకే ఇందాకే చెప్పాను, మాతో వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు పెట్రోల్ పోలీస్కి కాల్ చేయి, వాళ్ళు వెతకడానికి మనుషుల్ని పంపిస్తారు. ఎస్ సార్. సార్, దయా సార్ ఫోన్. హా దయా, ఏదైనా తెలిసిందా? వాట్?
అయితే ఏ బాడీ అయితే దొరికిందో తను జూహియా. ఏంటి సార్, జూహి చనిపోయిందా? సరే దయా, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. డానీ, జూహీ లేదన్నమాట నిజమే, కానీ మిగతా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు. వెళ్ళి వాళ్ళని వెతుకుదాం పద. సార్, ఈ జూహి ముందే చనిపోయి ఉండుంటే సహాయం కోసం ఎవరని టపాకాయలు కాల్చారు? జూహికి అసలు రఘువీర్ ఎవరిని తెలియదు సార్. తను ఆపదలో ఉంటే మమ్మల్ని కదా సార్ పిలిచి ఉండాలి. తను ఎందుకని ఆ రఘువీర్ని పిలిచి ఉంటుంది? ఏదైనా తెలుసుకున్నావా? నిన్నే. లేదు సార్. సార్, పంకజ్ ఎస్ఎంఎస్ వచ్చింది. జూహీ ఫోన్ రికార్డ్స్ పంపించాడు. ఎంతకు ముందు జూహీ రఘువీర్ అసలు ఫోన్లో మాట్లాడనే లేదు. అయోమయంగా ఉంది. జూహీ రఘువీర్కి ఒక్కసారి ఫోన్ చేసింది, వెంటనే వాడు వచ్చేశాడు. ఇద్దరు చనిపోయారు. సార్, రఘువీర్ ఒక వాల్కానోలాజిస్ట్. అలాంటప్పుడు జూహీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందో ఏమిటో సార్. అది రఘువీర్కి చెప్పాలనుకుందేమో. డానీ, చివరిగా నువ్వు జూహీతో మాట్లాడే ముందు తను ఎక్కడుందంట? అదే సార్, కొండ పైన. కొండ పైన. రండి వెళ్దాం. కొంచెం తాగండి. సార్, మీరు నాకిప్పుడు నీళ్ళొద్దు, నువ్వు తాగు. తాగండి సార్. వద్దొద్దు, తాగు. థ్యాంక్ యూ సార్. రండి. వాల్కనో పేలింది చూసింది లేదు, కానీ దయా సార్ ఎవరినైనా గట్టిగా కొడతారు కదా, అప్పుడు వాల్కనో పేలినట్టు ఉంటుంది. నువ్వు చెప్పే చోటు ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా కాస్త దూరంలో ఉంది, చేరిపోతానండి. రండి చూద్దాం. రాహుల్, అరవింద్, మీరంతా డానీ. ఇక్కడే ఉన్నారా? థ్యాంక్ గాడ్. నేను భయపడిపోయాను. మీకంతా ఏదో అయిందని నేను చాలా భయపడ్డాను. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేలోగా ప్లీజ్ మా కట్లు ఇప్పేయండి. ఏమో తెలీదు, వాళ్ళు మమ్మల్ని ఎందుకు కట్టిపడేశారో అర్థం కావడం లేదు. సార్, ఆ, సరే చూడండి, రేడియో ఎక్విప్మెంట్. అంటే ఇక్కడ నుంచి ఎవరో సిగ్నల్ పంపిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది? మై గాడ్, డైనమైట్. మీకేం కాలేదు కదా? అసలు మళ్ళీ మిమ్మల్ని చూస్తాను కూడా అనుకోలేదు. మేము అంత త్వరగా మిమ్మల్ని వదిలేం ఫ్రెండ్. ఇంకా అడ్వెంచర్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇంతవరకు జరిగిన అడ్వెంచర్ చాలదా మీకు? అసలు స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో చెప్పండి. సార్, ఆ రోజు నైట్ ల్యాండ్ స్లైడ్ అయింది. సుమిత్, సుమిత్ ఎక్కడ? సార్, సార్, ఈ గ్యాంగ్ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ జరుగుతుందో అప్పుడే అటాక్ చేస్తున్నారు. అదంతా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకంటే మేము వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాం, కానీ వాళ్ళు డబ్బులే ఇంట్రెస్ట్ అంతగా చూపించలేదు. దొంగతనం చేయాలని వాళ్ళు ఇంత దూరం రాలేదమ్మా. వాళ్ళు ల్యాండ్ స్లైడ్ని రప్పించడానికి ఇటువంటి డైనమైట్స్ని యూజ్ చేశారు. ఈ విధంగా అనుకునే పనిని వాళ్ళు పూర్తి చేస్తున్నారు. దీనికి జవాబు వాళ్ళే చెప్పాలి. మీరేదైనా విన్నారా? అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? అవును ఎక్కడికి సార్, వాళ్ళలో ఒక వ్యక్తి చెప్పారు బాస్ మమ్మల్ని పశ్చిమ వైపుకి పిలిచారు అని. ఒకవేళ అక్కడే వెళ్ళుంటారు సార్. పశ్చిమ వైపా? కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండి వెళ్ళి చూసుకో, మేము వెళ్ళి చూసొస్తాం. పశ్చిమ వైపు ఇటువైపు చూపిస్తుంది సార్.
లావానా లేకపోతే డైనమైట్ వెళ్తుందో లేదో తెలియట్లేదు. ఏంటది? అంతా కూడా ఈ గుహలని జరుగుతున్నాయన్నమాట. త్వరగా పదండి, రండి రండి. సిఐడి సరిగ్గా చెప్పా. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ప్రాణాల మీద ఆశుంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపో. పోరా పిచ్చోడా, చూడడానికి జోకర్లా ఉన్నావు. ఎవరి ముందు నుంచున్నావో తెలుసా? అభిజిత్ సార్ గాని కోపం వచ్చిందంటే నీ పని అంతే. ఈ సిఐడి వాళ్ళు ఇలా చెప్తే వినరు. ఏయ్! కాస్ట్లీ స్టోన్స్. వాల్కిన మధ్యలో స్మగ్లింగ్ జరుగుతోంది. కదలాలని చూడొద్దు, లేదంటే కాచి పరేస్తా. చూడండి ప్లీజ్, నన్ను చంపకండి. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఓ, అయితే స్టోన్తో పాటు స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? ఎందుకంటే ఇది నా ఊరు. ఈ ఊళ్ళో ఉన్న వస్తువుల మీద నాకు అధికారం ఉంది. ఎవరు నా దారికి అడ్డొస్తున్నారో వాళ్ళని నా దారి నుండి తీసేస్తాను. అందువల్లే రఘువీర్ జూహిని చంపేశా. ఎందుకంటే నేను చేసే స్మగ్లింగ్ పనుల గురించి వాళ్ళకి తెలిసిపోయింది.
జూహి ఇక్కడికి వచ్చిందిగా ఫోటోస్ తీయడానికి. ఇక్కడికి వచ్చి ఎక్కువ తెలుసుకుంది. తను రఘువీర్నే ఇక్కడికి పిలిచింది. రఘువీర్ తన ఎక్విప్మెంట్స్తో అంతా తెలుసుకున్నాడు. ఈ వాల్కెనో ప్రకృతి కాదు, డైనమైట్ వల్లే తయారవుతుందని తెలిసిపోయింది. అందువల్లే వేరే దారి లేక వాళ్ళిద్దరిని చంపేశా. ఇప్పుడు ఇక్కడ చెప్పిన విషయాన్ని రేపు కోర్టుకొచ్చి చెప్పు. కోర్టులో చెప్పాలా? నన్ను ఎవరైనా పట్టుకుంటేనే కదా నేను కోర్టుకొచ్చి చెప్పేది. నన్ను ఎవరు పట్టుకోలేరు. ఏయ్! ఓయ్! ఓయ్! చేసిన తప్పుకి ఫలితాన్ని అనుభవించాడు. హా. దేశం సొత్తు ఒకటికి మాత్రమే సొంతం కాదు. దేశానికి ఉన్న సొత్తు దేశానికి సొంతం. లావా వస్తుంది, రండి, త్వరగా రండి. త్వరగా ఇక్కడి నుంచి పదండి. లావా అక్కడి నుంచి వస్తుంది. అవును, కమాన్ పదండి. కమాన్, త్వరగా రండి. పరిగెత్తు. కమాన్, వెళ్ళు. త్వరగా రండి. రారా. త్వరగా త్వరగా పైకి ఎక్కండి. జాగ్రత్త, త్వరగా పైకి రండి. త్వరగా. రండి రండి. పడిపోతారు, జాగ్రత్త. మనం ఇక్కడి నుంచి బయటపడతాం, సరేనా? సో మచ్ సార్. ఒకవేళ ఈ రోజు మీరు మాత్రం ఇక్కడికి రాకుండా ఉన్నాడితే మేమందరం అసలు ప్రాణాలతో ఉండుండే వాళ్ళవే కాదు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు? ఇది మా బాధ్యత. సార్, మేము ఇప్పటి వరకు ఫిలిం స్టార్స్ ని ఇంకా క్రికెటర్స్ ని సూపర్ హీరోలా చూస్తున్నాం. కానీ ఈ రోజే తెలుస్తుంది నిజమైన సూపర్ స్టార్స్ మీరే.